ట్రాన్స్ మూవీ ఉంది కదా, అది నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఒకవేళ ఎక్కడన్నా ఎవరన్నా చూసి ఉండకపోతే ఇప్పుడు చూడండి. ఆ ట్రాన్స్ మూవీలో క్రిస్టియానిటీ అంటే ఏంటో చూపిస్తాడు. ఫేక్ క్రిస్టియన్స్ అంటే ఎవరు, ఫేక్ పాస్టర్స్ అంటే ఎవరు, భక్తి ముసుగులో ప్రజలని పిచ్చోళ్ళని చేసేది ఎవరు, పిచ్చోళ్ళు అయ్యేది ఎవరు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఆ బిడ్డలను కూడా ఆసుపత్రి పట్టకలకుండా ప్రేయర్ చేసి తగ్గిద్దంటూ, ఆ పాస్టర్ ఆయిల్స్ తగ్గిద్దంటూ అనుకుని చివరికి ఆమెను చంపుకునేది ఎవరు. ఆ తర్వాత అతను ఏం చేస్తాడంటే మొత్తం సినిమాలో చూపిస్తాడు. కేరళ మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా క్రైస్తవులు ఉంటారు. నార్మల్గా మనం ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ కన్యాకుమారి వరకు అన్నప్పుడు అత్యధికంగా క్రైస్తవులు ఉండేది కేరళలో. ఈ కేరళలో ఉన్నటువంటి వీళ్ళు ఈ ట్రాన్స్ మూవీ చూసిన మూమెంట్లో ఓ రకం నిరసన చేయాలి, ధర్నాలు చేయాలి, నానా హడావుడి చేయాలి. బట్ అలా చేయలేదు ఎవరు. ఎందుకు? అందులో నటించింది ఫహద్ ఫాజిల్ ముస్లిం అనే, లేదు ఆ సినిమాకి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళనే, ఛాన్సే లేదు. నిజమైన క్రైస్తవులు ఎవరైనా సరే ఆ ప్రభువుని ఆరాధిస్తారు. నిజమైన క్రైస్తవులు ఎవరైనా సరే ఆ ప్రభువు చెప్పినట్టుగా అవతల ఉన్నటువంటి వాడు నీ శత్రువు అయినా సరే వాడిని ప్రేమిస్తారు. వాడు తప్పు చేస్తే క్షమిస్తారు. హడావుడి కనుక చేస్తూ పోతా ఉంటే దేవుడే చూసుకుంటాడు, వాడు మానవుడు లేదురా అంటారు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నానంటే శాంతి కాముకులు అంటే శాంతి 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 అంటూ ఉంటారు. సో అలాంటి శాంతిని కోరుకునే వాళ్ళే క్రైస్తవులు, అలాంటి శాంతిని పంచే వాళ్ళే క్రైస్తవులు. కానీ ఆ ట్రాన్స్ మూవీలు ఏం చూపిస్తారు? అసలు భయంకరంగా ఇంటర్నల్గా ఏదో రోగాలు కనుక ఉంటే ఆ పాష తగ్గించినట్టు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటూ వాళ్ళు చేసే హడావుడికి కిందన వాళ్ళ పూనకలు చూగిపోవటం, ఇంత చేసి చివరికి సాధించేది ఏంటండి? ఆ పాస్టర్ ఫహద్ ఫాజిల్ ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. ఆల్మోస్ట్ దాని నుంచి బయటపడేటప్పటికి ఎవరెవరు ఏ రకంగా వీళ్ళ చేత ఆ రకంగా ప్రేయర్లు చేపిస్తున్నారు అండ్ ఏ రకంగా మనుషులను పెట్టి వాళ్ళకి ఏదో రోగాలు ఉన్నట్టు ఆ తర్వాత దీన్ని తగ్గించినట్టు ఎలా మోసం చేస్తారంటే మొత్తం చూపించారు. అది సినిమా. రియల్ లైఫ్లో మన దగ్గర మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఎంతమంది ఆ రకంగా జనాలను ఎర్రిపప్పలు చేశారు, ఎంతమంది దొంగ పాస్టర్లు ప్రజలను మోసం చేశారు. దశమ భాగం అంటూ వాళ్ళకు వచ్చిన సంపాదనలో 10% ఇవ్వాలంటూ, అలా కనుక ఇవ్వకపోతే ఏమైపోతారు ఏంటని భయభ్రాంతులకు గురి చేసి ఎన్ని రకాలుగా. ఈరోజు శ్రీ విష్ణు వచ్చేసి ఇండైరెక్ట్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ తను అంతకుముందు సినిమాలు కావచ్చు, ఇప్పుడు సినిమాల్లో కావచ్చు, దీనిని హైలైట్ చేశాడు. అంటే చాలామంది డైరెక్ట్గా దీన్నే హైలైట్ చేశారు. మరలా ఇక్కడ నిన్న క్యాటలిస్ట్ స్పిమ్ ఛానల్లో నేను ఇచ్చున్నా ఇదే టాపిక్. అప్పుడు కూడా కొంతమంది కింద కామెంట్లు ఏం పెడతారేంటని అనుకుంటూనే వీడియో ఇచ్చా. బట్ లక్కీలీ సార్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పారన్నారు. ఒకళ్ళు ఎదురు వచ్చేసి ఏంటిది అది అన్నప్పుడు కామెంట్స్ ఏం చెప్పారు తెలుసా వాళ్ళకి? లేనిది ఏం చెప్పారో చెప్పండి రా బాబు అన్నారు. అప్పుడు మరలా ఏ క్రైస్తవ సంఘాలు అయితే ఇక్కడ శ్రీ విష్ణుని నీకు నిజంగా దమ్ము ధైర్యం కనుక ఉంటే మీ మతంలో ఉన్నటువంటి లోపాలని ఆ తప్పును కూడా ఎత్తి చూపు, లేదు వేరే మతాల్లో ఉన్నది కూడా ఎత్తి చూపు. మా మతంలో ఉన్న తప్పును ఎత్తి చూపుతావేంటి, మా దేవుడిని తక్కువ చేస్తావేంటి అని చెప్పేసి అన్నారు. మరలా చెప్తున్నా, మా మతంలో ఉన్న తప్పులను ఎత్తి చూపుతావేంటి అలా అన్నారు. అంటే తప్పులను వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అండ్ మీ మతంలో అసలు ఎప్పుడైనా ఎత్తి చూపావు ఏంటని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నా, మీరు 1930 ఎప్పుడైతే దాదాసాహెబ్ ఫాల్కే ఆ మహానుభావుడు సినిమాల స్టార్ట్ చేసినప్పుడు, సత్యచంద్ర సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వాటికి కూడా తీయండి, రేపైనా మా పైన వచ్చే సినిమాలు కూడా మీరు తీయండి, హిందూ దేవులకు సంబంధించి, హిందూ పూజారులకు సంబంధించి, హిందూ పెత్తందారులకు సంబంధించి, ఊళ్ళలో వాళ్ళు ఇచ్చే అరాచకాలకు సంబంధించి 99% ఇవే కదా సినిమాలో చూపించారు. అంతెందుకు, మన అమీర్ ఖాన్ది ఏదో మూవీ ఉంటుంది కదా, వేరే గ్రహం నుంచి ఏదో వస్తాడు, దాన్ని అందులో కూడా చూపించింది ఏంటిది మొత్తం అదేనా? ఎవరైనా అన్నారా? హిందువులు ఏమంటారు, అరే మా దానిలో తప్పులు ఉంటే ఎత్తు చూపు, ఏం పర్లేదు మేము సరి చేసుకుంటాం, అంతే తప్ప నువ్వు ఎలా చూపుతుంది అని చెప్పి ఎవడు అనలేదే. మరి వీళ్ళు ఎందుకు ఇట్లా అంటున్నారంటే చెప్పా కదా, నిజమైన క్రైస్తవులు అలా అనరు. ఇలా అంటున్న వాళ్ళు ఎవరు అంటే, అమ్మ బాబాయ్ మన బండారం అంతా బయట పెట్టేశాడు, మన బిజినెస్ అంతా చెప్పేశాడు, ఇంకేముందిరా బాబు ఇక జనాలు మనల్ని నమ్మరు, ఇంకేముందిరా బాబు జనాలు మన దగ్గర రారు. ఒక్క మొక్క చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఈరోజు ఏ క్రైస్తవులు అయితే ఎస్సీలుగా ఉంటూ అసమానతలు అంటరానితనం అంటూ బాధపడిపోతూ ఇబ్బంది పడిపోతూ మతం మారిన వాళ్ళు ఉన్నారో, ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు మతం మారడం వల్ల ధనవంతులు అయ్యారా?
మతం మారటం వల్ల అంటరానితనం పోయిందా, అసమానతలు పోయా, ఇంకా 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 కొత్త కొత్త ఇబ్బందులకు పోతూ ఉన్నారు. ఇంకా ఇంకా సరికొత్త అసమానతలు వస్తూ ఉన్నాయి. అవునా కదా, మీరే క్రాస్ చెక్ చేయండి. ఇప్పటికీ మన భారతదేశంలో పేదవాళ్ళు అత్యధికంగా ఎవరైనా ఉన్నారంటే ఎస్సీలు, ఆ ఎస్సీలు అత్యధికంగా ఎవరున్నట్టు క్రైస్తవులు. బట్ యాజ్ పర్ రాజ్యాంగం వచ్చేసి ఎస్సీలలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో అది బీసీ కింద వస్తారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. బట్ వాళ్ళు ఒప్పుకోరు. సో ఇప్పుడు ఎవరైతే హడావుడి చేస్తూ ఉన్నారో కరెక్ట్గా వాళ్ళు సర్టిఫికేట్లు కానీ తీస్తే వాళ్ళలో చాలా వరకు ఎస్సీ మాల హిందూ, ఎస్సీ మాదిగ హిందూ, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరే క్రాస్ చెక్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఎందుకు క్రాస్ చెక్ చేయొచ్చు అన్న వర్డ్ యూస్ చేస్తున్నానంటే, నేను చూసిన ఐ స్వేర్ అండి, నా చిన్నప్పుడు ఫ్రెండ్ సర్కిల్తో పాటు ఉన్నప్పుడు ఓ ఫ్రెండ్ ఇలాగే ఎస్సీ సర్టిఫికేట్, మేము అప్పుడు స్కూల్లో బుక్స్ అవి తీసుకోవాలి. అలా తీసుకునే మూమెంట్లో సర్టిఫికేట్లు అయినప్పుడు చూపిస్తే వాడు రోజు చర్చికి వెళ్తాడు, నేను చూస్తా. అందులో ఎస్సీ మాల హిందూ అని ఉంది. ఇదేంటి హిందూ అని ఉంది, నువ్వు క్రిస్టియన్ కదా అంటే అలా పెట్టకూడదు అంటే ఇలాగా పెట్టాలంట, అందుకే ఇలా పెట్టాను అన్నాడు. చిన్నప్పుడు మనకేం తెలిసేది కాదు. బట్ ఎప్పుడైతే డిగ్రీకి వచ్చినానో అప్పుడు క్లారిటీ వచ్చింది. పాపం వీళ్ళేమో మతం మారి జీసస్ మా దేవుడు అని కూడా బయటికి చెప్పుకోలేరు, అండ్ మేము క్రైస్తవులని చెప్పుకోలేరు. కారణం ఏంటంటే రిజర్వేషన్ పోయిద్దని. రిజర్వేషన్ పోతే పోయింది, మరి దేవుడు నమ్ముకున్నారు కదా, మరి అంతా మంచి జరిగేది కదా, ఆయన అంతా మంచి చేస్తారు కదా అంటే అలా జనాలు చెప్పారు తప్ప, అలా చెప్పి నమ్మించి మతం మార్చారు తప్ప ఆ రకంగా పాపం వాళ్ళ జీవితాలు బాగుపడలేదండి. నా బాధ కూడా ఇదేనండి. ఈరోజు ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో మీరు గొప్పగా ఉంటే సంతోషం. అలా కాని పక్షంలో మీరు మతం మారారా లేదా ఇప్పుడున్నదా ఏదైతే ఉందో దానివల్ల మీకు అంత మంచి జరుగుతుంది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. శ్రీ విష్ణు జోలికి వచ్చి చేతులారా దొంగ పాస్టర్లు దొరికిపోయారు, నెటిజన్లు ఆడుకుంటున్నారు. అండ్ సొసైటీ కూడా ఈరోజు ప్రజలలో మార్పు తీసడానికి ఇటువంటి సినిమాలు వస్తున్నందుకు ఆనందపడుతూ ఉన్నారు.